అలాగే పాఠశాల ఎస్ఎల్సి చైర్మన్ కిరణ్ గారు, అలాగే ఎస్ఎన్సి ఎక్సర్ఫీస్లో సభ్యుడైనటువంటి శ్రీ ఏదా కోల్చంద్ గారు, అలాగే ఓల్డ్ ఎన్ఎస్ఎస్ఎన్ స్కూల్ అల్యూమినీ మెంబర్ అయినటువంటి శ్రీ జపి శ్రీనివాస్ గారికి, అలాగే ఈ పాఠశాల ఇవాళ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి, మా పాఠశాల టీచింగ్ స్టాఫ్కి, ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్కి, అలాగే నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమం తరపున మా పాఠశాలకు స్వాగతం తెలుపుతున్నాను. అలాగే మీ అందరూ వచ్చినందుకు కూడా ధన్యవాదాలు. ఎంఎస్ఎస్ఎం పాఠశాలలో గత సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకుంటే 77% ఉత్తీర్ణత వచ్చింది. ఇది అంతకుముందు కంటే కూడా 3% ఎక్కువ. అంతకుముందు 25వ సంవత్సరంలో 74% ఉత్తీర్ణత శాతం అయితే పోయిన సంవత్సరం 77% వచ్చిందండి. 500 పైన మార్కులు వచ్చిన వాళ్ళు 15 మంది ఉన్నారు. సబ్జెక్ట్స్లో కూడా 90% వచ్చింది, 99%. ఒక సైన్స్లోనే కొంచెం 81% వచ్చిందండి. దీనికి గత సంవత్సరం 100 రోజుల ప్రణాళిక అనే దాన్ని విద్యాశాఖ రంగుల హరివిల్లుల విలసిల్లిన నిలయం, నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లుల విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఉత్తరాల ఉన్నతమైమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. ఉత్తరాన ఉన్నతమైమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. తూర్పు దిశ పొంగి పొరలే గంగా సంద్రం, తూర్పు దిశ పొంగి పొరలే గంగా సంద్రం. పశ్చిమాన అనంతమైమగి సముద్రం, పశ్చిమాన అనంతమై హిందూ సముద్రం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్న గర్భ పేరుగన్న భారతదేశం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్న గర్భ పేరుగన్న భారతదేశం. ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం. సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం, సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. గుండె గుండె కలుసుకుంటే సమరస భావం, గుండె గుండె కలుసుకుంటే సమరస భావం. చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం, చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లుల విలసిల్లిన నిలయం. నిర్మల
చైర్మన్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అట్లాగే ఈరోజు అన్ని పనులు మార్పుని పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వచ్చినటువంటి తల్లిదండ్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నానండి. మాస్టర్ చెప్పినట్టు లీప్ గురించి మీకు 2 మాటలు చెప్తున్నానండి. లీప్ అంటే మీ అందరికీ మొన్న ఫోన్ చేసి అందరూ ఓటీపీ చెప్పడం జరిగింది. లీప్ అనేది ఒక యాప్ అండి. టీచర్స్ అందరూ చేస్తాము. దాంట్లో మా అటెండెన్స్ ఉంటే మా రిపోర్ట్ ప్రోగ్రెస్ వస్తూ ఉంది. అట్లానే మెయిన్ ఇప్పుడు మీకు ఎందుకు చేయించారంటే మీ పిల్లల యొక్క వివరాలు, స్టూడెంట్ డీటెయిల్స్ మొత్తం, ప్రోగ్రెస్ మొత్తం దాంట్లో ఉందండి. అటెండెన్స్ చూసుకోవచ్చు రిపోర్ట్. అట్లానే తల్లికి వందనం రిపోర్ట్ కూడా ఉందండి. తల్లికి వందనం రిపోర్ట్ కూడా పడిందా లేదా, ఎలిజిబులా నాట్ ఎలిజిబుల్ అనేది దాంట్లో ఉంచడం జరిగింది, తెలుసుకోవచ్చు. అట్లానే పిల్లవాడు రాసినటువంటి ప్రతి ఎగ్జామ్ కూడా రిజల్ట్ దాంట్లో ఉంటుంది. ఆ రిపోర్ట్ చూసుకోవచ్చు. పిల్లవాడికి ఎట్లా వస్తుంది, ఏ సబ్జెక్ట్ ఎట్లా వస్తుంది, మార్క్ ఎట్లా వస్తుంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు. FA1, FA2, SA1, SA2 ఎగ్జామ్ జరిగినప్పుడల్లా ప్రతిసారి మన యొక్క పిల్లల యొక్క రిపోర్ట్ చూసుకోవచ్చు. చదవకపోతే అడగవచ్చు, మనం చదివించడానికి ప్రయత్నం చేద్దాం, ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవడానికి. అట్లానే లీప్ అంటే అబ్రివేషన్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. మీ అందరికి పరిచయం. మొన్న పిల్లలందరూ ఓటీపీ చెప్పడం, మేము ఎప్పుడైనా మీకు మీ పిల్లల యొక్క వివరాలు కావాలంటే మేము మీకు ఫోన్ చేస్తాము. అప్పుడు ఓటీపీ చెప్తే లాగిన్ అయ్యడం అందరికి తెలిసిందా? ఒకసారి నేను చెప్తాను. లీప్ అది ఆల్రెడీ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఆ లీప్ యాప్ అనేది LEAP లీప్, అది డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ఎట్లా లాగిన్ అవ్వాలంటే ఈ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు లేదా ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. ఫోన్ నెంబర్ పెట్టేసి తర్వాత పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత మీ నెంబర్కి, ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే లాగిన్ అయిపోతారు. అప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని, వివరాలన్నీ దాంట్లో కనిపిస్తుంది. అప్పుడు చూసుకోవచ్చు అన్నమాట. అట్లా ఈ విధంగా దాన్ని మీరు ఉపయోగించుకొని పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు కనుక్కుంటా ఉండి వాడిని మీరు, మేము టీచర్స్, పేరెంట్స్ మనిద్దరమే పిల్లల యొక్క అంటే సెంటర్ పాయింట్ ఉంటారు. మనిద్దరు వాళ్ళు పట్టించుకుంటే పిల్లలు బాగా ఉంటారు, బాగా చదువుతారు. ఆ విధంగా మీరు కూడా ఇంటి దగ్గర టీవీలు, సినిమాలు అవి కొంచెం పిల్లలు చూడకుండా చేయండి. చక్కగా రోజు టయానికి పంపించండి. ప్రతిరోజు టయానికి పంపించండి. సెలవులు పెట్టకుండా చూడండి. కొంచెం మీరు కూడా పట్టించుకొని మీరు చేసుకుంటే పిల్లలు ఇంకా కొంచెం ముందుకుంటారు, బాగా ముందుకు వస్తారు, బాగా చదువుకుంటారు. అట్లానే MDM కూడా కొంచెం బాగానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, అవసరమైతే చూడండి. దాన్ని బట్టి మీరు కూడా కొంచెం తగ్గించండి. అందరూ బాక్స్ ఎక్కువైపోతుంది, పిల్లలకు తెలియలేదు. అది కూడా చూసుకుని కొంచెం వాళ్ళు ప్రోత్సహిద్దాం. మీరు మనం ప్రోత్సహిస్తే వాళ్ళు తింటారు. ఇంకేదన్నా ప్రాబ్లం ఉంటే, అనారోగ్యం ఉంటే అట్లా వద్దు. దాన్ని బట్టి మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవచ్చు. కాబట్టి మనమందరం కూడా పిల్లల కోసం కృషి చేద్దామండి. పిల్లల ప్రోగ్రెస్ బాగా ఉండేటట్టు మన ప్రయత్నం చేద్దాము. ఈ సంవత్సరం 10th క్లాస్ కూడా బాగా రిజల్ట్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా ఎక్కువ చేయడానికి మేము కృషి చేస్తున్నామండి. తప్పకుండా వస్తుందని నమ్మకం ఉంది. అది దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనం ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి విషయం కాదు ఇది యాక్చువల్గా అయితే. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అంశం గురించి అందరూ తెలుసుకుని ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ మెగా పేరెంట్స్ మీటింగ్లో తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ కూడా
ఈ విషయాన్ని నేను చెప్పబోతున్న విషయాన్ని వివరించమని చెప్పి ప్రభుత్వం వారే దీన్ని చూపించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ని చూశారు. మీకు కొత్తగా వచ్చింది ఈగల్ క్లబ్ అనేది ఒకటి ఉందండి మా పాఠశాలలో. ఈగల్ క్లబ్ మెంబర్స్ గా నేను, మన హరినాథ్ సార్ ఉన్నాం, మేము హసన్ గారి డైరెక్షన్ లో పనిచేస్తున్నాం. మా యొక్క విధి విధానాలు ఒక మాటలో తెలియజేస్తాను. స్కూలు ఆవరణ, స్కూలు బయట పరిసరాల్లో ఎక్కడా కూడాను మాట్లాడుతున్నందుకు మన్నించండి. మాట్లాడటానికి నాకు బాధగా ఉంది. మత్తు పదార్థాలని వినియోగించుకోకుండా చూడడం మా బాధ్యత. మరి ఈ రోజుల్లో యువతకి మత్తు అనేది చాలట్ల. అందుకని కొత్త మత్తులతోకి వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ డ్రగ్స్ అనేటటువంటి మహమ్మారి అనేది నిదానంగా మన రాష్ట్రంలోకి, అన్ని చోట్లకి, మన జిల్లాలోకి, మన తెనాలిలోకి, మన ఐతానాటలోకి కూడా విస్తృతంగా వ్యాప్తి చెందడం జరిగింది. ఇటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో దీని మీద అవేర్నెస్ కలిగించాలి పేరెంట్స్ కి, అట్లాగే పిల్లలకు కూడా అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని మనం డిజైన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఇచ్చిన సూచన ప్రకారం ఈ మత్తు చాలకూడదు, ఈ మత్తులోకి రాకూడదు అంటే పిల్లలుగా మీరంతా చేయాల్సింది ఏంటంటే, మీరు మీ తల్లిదండ్రులు చెప్పే మాటల్ని, చదువు అనేటటువంటి, విద్య అనేటటువంటి, క్రమశిక్షణ అనేటటువంటి మత్తుని మీరు ఇంజెక్ట్ చేసుకోవాలి. మీ నరగాన మీ లక్ష్యం, మీ అంబిషన్, మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఎస్ఐ కావాలనుకుంటున్నారా? సిఐ కావాలనుకుంటున్నారా? ఐఏఎస్ కావాలనుకుంటున్నారా? ఐపీఎస్ కావాలనుకుంటున్నారా? కలెక్టర్ కావాలనుకుంటున్నారా? మీ యొక్క అంబిషన్ అనే మత్తుని మీరు ఎక్కించుకోండి. దాని దిశగా కృషి చేయండి. ఇప్పటికే సమయం 12:40 అయింది. ఎక్కువసేపు తీసుకున్నందుకు మన్నించండి. అట్లాగే తల్లిదండ్రులకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ సందర్భంగా చివరికి తెలిసేది తల్లికి తండ్రికి, నీ బిడ్డ చేస్తున్నటువంటి తప్పు, చివరికి తెలిసేది తల్లికి తండ్రికి. కాబట్టి జాగరూకతగా ఉండండి. మీ బిడ్డల భవిష్యత్తు పక్కదారి పట్టకోకుండా రక్షించుకోండి. ఒక కంచెలాగా కాపు కాయండి. అందరినీ కూడాను మంచి నవభారత పౌరులుగా తీర్చిదిద్దేట్టుగా మీ బిడ్డల్ని మీరు వ్యవహరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇచ్చం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మీరు రండి. సిద్దిక్ and Sivaramakrishna. Please stand. Good morning to respected teachers and guests, my dear friends. Today we stand about the drug-free life. Today we stand before you to know the issue that is destroying our youth, shattering families and ending of the food at the foundation of our drug cases. పిల్లలకి ఆశీర్వాదాలు ఇవ్వాల్సిందిగా సాయం ఏర్పాటు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సంబంధించినటువంటి పూర్ణచంద్ర గారికి, ఏటి శ్రీనివాస్ గారికి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ కిరణ్కి, అట్లాగే మిగిలిన స్టాఫ్కి, అట్లాగే ఈ కార్యక్రమం చేసిన తల్లిదండ్రులకి నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన పిల్లలకి శుభాశీస్సులు. ఒక 10 నిమిషాలు టైం తీసుకొని మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఈ హాల్లో మాట్లాడటం నేను చివరిసారిగా అవుతుంది. ఎందుకంటే నా పీరియడ్ అయిపోయింది. నేను 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో ఈ వార్డు కౌన్సిలర్గా నా పీరియడ్ కంప్లీట్ అయిన క్రమంలో ఇది చివరి అవకాశం. చివరిగా నేను కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. 2021 మార్చి 27వ తారీఖున నేను కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేశాను. అది చేసినప్పటి నుంచి నేను చదువుకున్న ఈ స్కూల్ ఉన్న ప్రాంతం నేను కౌన్సిలర్ అవ్వడం భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఆ తర్వాత నేను ఇక్కడ చదువుకొని బయట మా పనుల మీద మేము బిజీ అయిపోయిన తర్వాత ఈ స్కూల్కి వచ్చే అవకాశం, పరిస్థితులు, సందర్భం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నేను కౌన్సిలర్ అయిన తర్వాత ఈ స్కూల్లోకి రావడం, ఈ స్కూలు
నా పరిధిలో ఉండటంతో ఈ స్కూల్కి రావడం జరిగింది. వచ్చిన రోజు వాతావరణం, నేను చదువుకున్న స్కూల్ కదా, ఈ స్కూల్ గురించి నాకు తెలుసు. నాకే ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళ పిల్లలకి ఎక్కువ తెలుసు, స్టూడెంట్స్ నాతో నాకు ముందు పూర్ణశ్రీ గారు కానీ ఇప్పుడు చదువుకున్న పిల్లలు కానీ ఎవరికైనా కానీ. ఇది 60 సంవత్సరాలు అంటే ఎంతో. తెనాల్లో తాలూకా జూనియర్ కాలేజ్ తర్వాత అంత గొప్ప విశిష్టమైన స్థానం ఉంది, అంత పెద్ద వ్యక్తులు ఉన్నది, అంతమంది ప్రయోజకులు అయ్యి అంతమంది దేశానికి కానీ ప్రపంచ మూలలో ఉన్నటువంటి వెళ్ళే అంత అతిథిగా ఇచ్చేసి ఈ స్కూల్ కోసం ఆయన ఆతృత ఎంత ఉందో అనేది ఇప్పుడు చూసాం మన గెటెడ్ సురేంద్ర గారిది. ఆయన పట్ల ఆతృతని ఏ ఒక్కరు కూడా ఇది కాకుండా మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే జె శ్రీనివాస్ గారు, విద్యా కమిటీ చైర్మన్ కిరణ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన పిల్లల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నా నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. ఈరోజు మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అనేది ఒక మంచి కార్యక్రమం. ఏంటంటే టీచర్స్ కి పిల్లలకి ఉన్న అనుబంధం ఏంటి అనేది పేరెంట్స్ తెలుసుకోవాలా. మామూలుగా టీచర్స్ ని మేము అడిగినప్పుడు ఏంటి పిల్లలకి మార్పులు తక్కువ వస్తున్నాయి అంటే, వారు చేసినప్పుడు తప్పు చేసినా కానీ దండించే అధికారం లేదండి. ఏదైనా పిల్లలు ఒక మాట అంటే పేరెంట్స్ ఊరుకోవట్లేదండి అనే మాటలు వస్తున్నాయి. కానీ మనం ఆలోచించాల్సింది, మనకి పెద్దలు మొదటి నుంచి చెప్తుంది, మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత గురుదేవోభవ. ముగ్గురిని దేవుడితో పోల్చారు. అటువంటిది మనమెంతో, తల్లిదండ్రులంతో, టీచర్స్ కూడా పిల్లలకు అంతే. మన పిల్లలు ఉండేది కొద్ది సమయమే మన దగ్గర. వాళ్ళు ఉన్న సమయంలో ఎక్కువ వాళ్ళు నిజంలోనే గడుపుతారు. పగలంతా ఉండేది టీచర్స్ దగ్గర. వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సింది టీచర్స్. టీచర్స్ కి మన పిల్లల మీద ఎటువంటి కోపతాపాలు ఉండవు. కాకపోతే వాళ్ళు తప్పు చేస్తున్నారే, వాళ్ళని సరిదిద్దుతామే అనే ఒక ఆతృత. అది మనం ఆలోచించిన రోజు మన పిల్లల భవిష్యత్తును కూడా మనం ఆలోచించిన వాళ్ళం అవుతాం. ఈ రోజు మధ్యాహ్నం భోజనం పెడుతుంటే నేను చూస్తున్న స్కూల్స్ లో పిల్లలు చాలా మంది మేము తినమంటున్నారు, మా పేరెంట్స్ వద్దంటున్నారు అంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం భోజనం అక్షయ పాత్ర నుంచి ప్రతి స్కూల్ కి అక్షయ పాత్ర నుంచి వస్తుంది. అక్షయ పాత్ర నుంచి ఎన్నో కార్పొరేట్ సంస్థలకు కూడా వెళ్తుంటుంది. వాళ్ళు వాడే వస్తువులు, కూరగాయల కాడి నుంచి, బియ్యం కాడి నుంచి, వాళ్ళు వాడే వస్తుసామగ్రి కాడి నుంచి మొత్తం మంచిగా వాడతారు. ఎందుకంటే ఈ మధ్య మేము రోటరీ క్లబ్ తరఫున 155 లక్షలు పెట్టి వారికి వంట సామాగ్రి, అట్లాగే ఈ మధ్యాహ్నం మీల్స్ కానీ, అన్న క్యాంటీన్ కానీ ఈ ఫుడ్ చేరవేయడానికి వ్యాన్లు కొనియడం జరిగింది. ఆ రోజు మేము ఆ కిచెన్ చూడటం జరిగింది. ఆ కిచెన్ కూడా ఇప్పుడు నేను కూడా హోటల్ ఫీల్డ్ లో ఉన్నాను. కిచెన్ అనేది ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. అది ఒక 5 స్టార్ హోటల్స్ లో కిచెన్ ఎంత నీట్ గా, ఎంత శుభ్రంగా ఉంటుందో అంత శుభ్రంగా ఆ కిచెన్ ఉంటుంది. అక్కడ చేసే వంటకాలు కూడా అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఈ రోజు మీరు ఆలోచించవద్దు, ఈ మీడియా మీరు పిల్లలు ఈ రోజు మీరు కూడా పిల్లలతో పాటు మీడియా మీద వచ్చింది, అది భోజనం చేయండి, చూడండి. రైస్ కూడా చాలా బాగుంటుంది. మీరు చెప్పేది ఏంటంటే మనకి ఉచితంగా బియ్యం ఇస్తున్నారు కదా, ఆ బియ్యమే ఇంటికి వాడుతున్నారని చెప్పేసి ఒక అపోహ ఉంది. కాదు, చాలా మంచి బియ్యం ఇవాళ మీరు భోజనం చేస్తే మీ అందరికి కూడా ఆ అపోహ పోయిందని చెప్పేసి ఆశిస్తున్నాం. పిల్లలు కూడా ఇక్కడ భోజనం చేసేటట్టుగా చూస్తారని ఆశిస్తున్నాం. ఇందాక అమల మాట్లాడింది, చాలా చక్కగా మాట్లాడింది. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నేను కూడా మోటివేషన్ అయ్యాను. అటువంటి మోటివేషన్ క్లాసులు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, మా రోటరీ కూడా లీడర్షిప్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పి జరుపుతుంటాయి. అటువంటి వాటికి ఈ అమలా లాంటి పిల్లలను కనుక పంపిస్తే వాళ్ళు చాలా మోటివేషన్ అవుతారు. వాళ్ళ భవిష్యత్తులో కూడా వాళ్ళు ఉన్నత స్థితికి చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు అట్లాంటి మోటివేషన్ క్లాసులకు కానీ, లేకపోతే అట్లాంటి ట్రైనింగ్ క్లాసులకు కానీ పంపిస్తే ఆ పిల్లలకు కూడా ఒక అలా
జీవితంలో ఎదగడానికి చాలా అవకాశాలు వస్తాయి. అట్లానే ఈరోజు పిల్లలందరూ ఇందాక మనాలు చెప్పారు, ఈ మత్తు పదార్థాలకి ఎవరు బానిసలు కావద్దు. ఈ రోజు మీరు చేసేది ఏంటంటే, మీ తల్లిదండ్రులు వచ్చారు, మీ తల్లిదండ్రులకి టీచర్స్ ముందు వాళ్ళకి ఒక వాగ్దానం చేయండి, మేము మత్తు పదార్థాల జోలికి వెళ్దాం, మేము మత్తు పదార్థాలను ఏ రోజు వాటిని తీసుకోవడం కానీ చేయడం కానీ చేయమని చెప్పేసి వాళ్ళకి ఒక ప్రమాణం చేయండి. అట్లాగే మీకున్న గోల్ ఏంటో మీ తల్లిదండ్రులకు చెప్పండి. ఆ గోల్కి చేరే విధంగా మీరందరూ మంచిగా చదువుకుని వృత్తిలోకి వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో హాజరైన విశిష్ట అతిథులకి, అతిథులందరికీ, పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా ఆత్మీయ సమావేశం కారణంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి పే ఇన్స్టా కార్డ్ అనే ఒక ఫైనాన్షియల్ టెక్ కంపెనీ 2022లో ఏర్పాటు చేయబడింది. దీనికి పిసి దొరస్వామి గారు చైర్మన్గా ఉన్నారు. మా ఫ్రెండ్ ఒక అతను, నేను క్లాస్మేట్, మా 6th to 10th క్లాస్ చదువుకున్నాం, మా క్లాస్మేట్ దానికి సిఇఓగా ఉన్నారు. మరి నేను మొన్న మనకి 10th క్లాస్ లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టేటస్గా పెట్టుకోవడం జరిగింది. మా పిల్లలు ఫొటోస్ కానీ రిజల్ట్ కానీ స్టేటస్గా పెట్టుకున్నప్పుడు మా ఫ్రెండ్ చూసి మంచిగా మీ పిల్లలు పర్ఫామ్ చేశారు, ఏదైనా ఆర్థిక సహాయం కావాలంటే నన్ను అడుగురా, నన్ను అప్రోచ్ అవ్వనా అని అడగడం జరిగింది. అది మనంతా మనం వెళ్ళేది కాదు, వాళ్ళే గుర్తించి, మన పిల్లలను గుర్తించి మన పిల్లలకు సహాయం చేస్తున్నందుకు ముందుగా ఈ పే ఇన్స్టా కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి థ్యాంక్స్, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే 3 పిల్లలు నేను స్టేటస్ పెట్టాను అన్నమాట. 3 పిల్లలు మా ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారని. ఫస్ట్ 3 పిల్లలకి నేను ఫైనాన్షియల్గా ఇట్లా స్కాలర్షిప్ ఇస్తానని చెప్పడం జరిగింది కంపెనీ తరఫున. తర్వాత మనం అదనంగా ఇంకొక 2 పిల్లలు కూడా అడగడం జరిగింది. మొత్తంగా 5 పిల్లలకు గాను 50,000 రూపీస్ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మనకు చెక్లు పంపించున్నారు. వాళ్ళని ఇప్పుడు మనం చెక్స్ ఇష్యూ చేయడానికి అతిథుల మధ్య వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మొదటగా మన స్కూల్లో లాస్ట్ ఇయర్ 2020-2025 పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చినటువంటి కందుల విజయ్, తర్వాత కే ప్రసంగి, నెక్స్ట్ మార్కంగి సింధు, చిలకా నవీన్ కుమార్, షేక్ రిజ్వాన్, ఈ 5గురిని రెడీగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం. 5 ఒకేసారి వచ్చేసింది. విజయ్, ప్రసంగి, మొదటిగా మన స్కూల్లో ఫస్ట్ వచ్చినటువంటి కందుల విజయ్ 575 మార్కులతో స్కూల్ ఫస్ట్ రావడం జరిగింది. విజయ్ని వాళ్ళ నాన్నగారిని చెక్ తీసుకోవడానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. యాక్చువల్గా ఈ స్టూడెంట్ మన స్కూల్ కాదు, వీవర్స్ కాలనీ మంగళగిరి. ఆ కంపెనీ తరఫున ఇక్కడ కార్మికుల తరఫున కాబట్టి పంపిస్తుంది. కంపెనీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. Harmful their individual, but they impact on diversity. Physically, they attack to nervous system and vital organs, destroyed
and severely weakened immune system. Mentally, they lead to anxiety, depression, and memory loss. In socially, addiction of isolated peoples and relation trust, the drugs, it turns dreams into dust. Let us make a commitment today. Let us stand and bright future. Thank you. ముందుగా రోటరీ క్లబ్ మెంబర్ గారికి, గౌరవమైన సురేంద్ర గారికి, మరియు గౌరవమైన ప్రధాన అధ్యాపకురాలు గారికి, మరియు కమిటీ మెంబర్స్ అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు నా పేరు అభిషేక్, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు నేను మీ అందరికీ మత్తు పదార్థాల దుర్వినియోగం గురించి తెలియజేయడానికి వచ్చాను. ఈరోజు నేను సమాజాన్ని, కుటుంబాలను నాశనం చేస్తున్న ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదే మత్తు పదార్థాల ఉపయోగం. కొంతమంది తోటి వారి ఒత్తిడి వల్ల, ఉత్సాహకత లేదా ఈ సంతోషాన్ని ఇస్తాయనే తప్పుడు వాగ్దానాల వల్ల మత్తు పదార్థాలకి ఆకర్షితులవుతున్నారు. కానీ నిజమేంటంటే అవి కుటుంబాలను నాశనం చేస్తాయి. సమాజానికి వారు చీరపుల్లులా మారుతారు. ఇంకా విద్యకు దూరం అవుతారు. ఒక వ్యక్తి భవిష్యత్తుకు కూడా దూరం అవుతారు. అందుకే మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక తప్పుడు నిర్ణయం మీ జీవితాన్ని మార్చేయగలదు. నిజమైన ధైర్యం ఏంటంటే మత్తు పదార్థాలను ప్రయోగించడం కాదు. అవి ఎవరైనా మీకు ఇచ్చినప్పుడు వద్దని చెప్పడమే నిజమైన ధైర్యం. మీరు మంచి స్నేహితుల్ని ఎంచుకోండి. మీరు చదువుపై దృష్టి పెట్టండి. క్రీడలు ఆడండి. అభిరుచులు పెంచుకోండి. అంతేగాని మత్తు పదార్థాలను ఉపయోగించడం కాదు. మత్తు పదార్థాలను ఉపయోగించడం వల్ల శరీరం యొక్క కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం అవుతుంది. అది ఒక వ్యక్తి ఆలోచించే, భావించే, ప్రవర్తించే విషయాలపై ప్రభావం చూపుతుంది. అందుకే మత్తు పదార్థాలు సేవించకూడదు. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. ఉపాధ్యాయ బృందానికి, తల్లిదండ్రులకి, నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పాఠశాల యాజమాన్యానికి నా ధన్యవాదాలు. నా పేరు పుట్టి అమల. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనమందరం ఇక్కడ ఒకే కారణం కోసం కలిసాం. పిల్లల భవిష్యత్తు కోసం. ఇల్లు, పాఠశాల అనే 2 చక్రాల మీదే ఓ బండి సాఫీగా సాగుతుంది. ఆ బండికి పిల్లల కలలే గమ్యం. ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్నప్పుడు పిల్లలకు క్రమశిక్షణను, విద్యను, విలువలను నేర్పుతారు. మీరు ఇంట్లో ప్రేమను, భద్రతను, ప్రోత్సాహాన్ని ఇస్తారు. ఈ 2 కలిసినప్పుడే ఓ పిల్లవాడు ఒక మంచి వ్యక్తిగా ఎదగగలుగుతాడు. మార్కులు ముఖ్యమే, కానీ మార్కుల కంటే అత్యంత ముఖ్యమైనవి పిల్లవాడిలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, ఇతరుల పట్ల ప్రవర్తించవలసిన తీరు. ప్రతి పిల్లవాడి బలం ఏంటి, ఇంకా ఏ విషయంలో సాధన చేయాలి, ఏ విషయంలో కృషి చేయాలి అనే విషయాలన్నింటినీ టీచర్లు మీతో పంచుకుంటారు. దీనిని ఓ విమర్శలా కాకుండా మెరుగుపడే ఓ మంచి అవకాశంలా భావిద్దాం. టీచర్లు దాదాపుగా 40 నుండి 50 మంది పిల్లలను ఒకేసారి చూసుకోవాలి. సిలబస్ కంప్లీట్ చేయాలి, క్రమశిక్షణ నేర్పాలి, విలువలను చెప్పాలి. ఇది అంత సులువైన విషయమేమీ కాదు. అయినప్పటికీ ప్రతి పిల్లవాడు తరగతి గదిలో ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏ సబ్జెక్ట్లో బలహీనంగా ఉన్నాడో అనే విషయాలన్నింటినీ టీచర్లు ప్రతిరోజు గమనిస్తారు. వారు చెప్పే ప్రతి మాట పిల్లల మంచి కోసమే అని ప్రతి ఒక్క తల్లిదండ్రి భావించారు. తక్కువ మార్కులు వచ్చాయని కొట్టడం కాదు, ఎందుకు తగ్గాయో అని కూర్చోబెట్టి ప్రశాంతంగా అడిగి తెలుసుకోవాలి. పరీక్షల ఒత్తిడి, పోలికల వల్ల పిల్లలకు చాలా ప్రభావితం అవుతుంది. నువ్వు ప్రయత్నించిన తీరు నాకు నచ్చింది అన్న ఒక్క మాట ఆ పిల్లలకు 100 మార్కుల కంటే ఎక్కువ శక్తినిస్తుంది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉపాధ్యాయులు
విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కలిసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈరోజు ఒక వ్యక్తి మంచి స్థానంలో నిలబడాలంటే చదువు, క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానం 3 కావాలి. ఒక పిల్లవాడు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినంత మాత్రాన తెలివి తక్కువ వాడు అయిపోడు. ఏమో బహుశా ఆ పిల్లవాడు భవిష్యత్తులో ఓ ఆర్టిస్ట్గా, ఓ స్పోర్ట్స్ పర్సన్గా, ఓ కోడర్గా రాణించవచ్చునేమో. ప్రతిరోజు మీరు పిల్లల కోసం ఒక 10 నిమిషాలు కేటాయించడం, హోంవర్క్ ఏమిచ్చారో తెలుసుకోవడం, పిల్లలు ఎలా చదువుతున్నారో గమనించడం, పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాలన్నిటికీ హాజరు కావడం మీకు చిన్న చిన్న విషయాలు అనిపించినా, మా అమ్మ నాన్న నా కోసం ఎంతో కష్టపడుతున్నారు, నన్ను ఎంతో కేర్ చేస్తున్నారు, నా కోసం ఎంతో కృషి చేస్తున్నారు అనే భరోసా వాళ్ళలో కలుగుతుంది. ఆ భరోసానే వాళ్ళని ముందుకు నడిపిస్తుంది. ఇప్పటి నుంచి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరం కలిసి అభివృద్ధి కోసం పోరాడదాం. అందరం ఈ దిశలో ప్రయాణిద్దామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పాఠశాల యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.